ప్రతాప్ ముందు నిజం చెప్పించగలుగుతారా? అసలు ఒకవేళ నిజం చెప్పించకుండా మరి విజయాంబిక, దీపక్ ఏదో ఒక ప్లాన్ చేసి మరి రాఘవని తప్పిస్తారా? లేకపోతే మరి విరూపాక్షి, రూపారాజు ముగ్గురు కూడా కలిసి నిజంగానే రాఘవని తీసుకొచ్చి ప్రతాప్ ముందు నిజం నిరూపిస్తే గనక విరూపాక్షిని ఎన్ని సంవత్సరాలు దూరంగా పెట్టిన ప్రతాప్ ఏం చేయబోతున్నాడు? రూపారాజు ఇద్దరు కూడా ప్రతాప్, విరూపాక్షికి మళ్ళీ చేసి ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా ఒకటి చేయబోతున్నారా? అది చూసిన విజయాంబిక ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ఎన్ని సంవత్సరాలు భార్యాభర్తల మధ్య దూరం పెంచిన విజయాంబిక చెంప పగలగొట్టి మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రతాప్. అసలు ఎందుకు జరిగింది? రూప, నాన్న మన ఇంట్లో ఎవరో బాంబు పెట్టారు అని చెప్పడం ఏంటి? అసలు ఆ రాజే బాంబు పెట్టాడని విజయాంబిక అక్క అనడం ఏంటి అని చెప్పి ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రూప గదిలో నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ప్రతాప్ ఇక పక్కనే కూర్చున్న చంద్రతో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి చంద్ర ఇది? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఇటు చూస్తే రూప రాజు తప్పు చేయలేదని అంటుంది. అటు చూస్తే రాజే ఇదంతా చేశాడని అక్క అంటుంది. ఎవరి మాటలు నమ్మాలో నాకేమీ అర్థం కావట్లేదు తమ్ముడు అనగానే వెంటనే ఇక చంద్ర ఇలా అంటూ ఉంటాడు. ఆలోచించాల్సింది ఏముందన్నయ్యా, ఎప్పటికీ రాజు మీ ప్రాణాలను తీయాలని అసలే అనుకోడు. మరి అక్క ఎలా పొరపడిందో రాజే తప్పు చేశాడని అంటుంది అనగానే వెంటనే ఇక రూప దూరంగా ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా చేయటానికి ఎవరు ఇంట్లో వాళ్ళే సాయం చేసి ఉంటారు. అసలు అందరూ స్పృహ కోల్పోయారు అంటే ఖచ్చితంగా పాలల్లో మత్తు పదార్థం ఏదో కలిసి ఉంటుంది అని చెప్పి అసలు మందారానికి ఏమైనా తెలుసా లేదా అని అడుగుదామని ఇక మందారం దగ్గరికి రూప వెళ్తుంది కదా. ఈలోపు చంద్రతో అలాగే ప్రతాప్తో సుమ ఇలా అంటూ ఉంటుంది. బావగారు, సమయానికి రాజు లేకపోతే మనందరం కూడా రాత్రి సజీవ దహనం అయిపోయే వాళ్ళం అనగానే ప్రతాప్ ఒకవైపు రాజు వైపు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ ఎక్కడో ఒక చోట విజయాంబికే చెప్పిందే కరెక్ట్ అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రాజు అలాగే శ్వేతకి పెళ్లి చేయాలని చెప్పి ముత్యాలు ఇక శ్వేత కుటుంబాన్ని ఇంటికి పిలిపిస్తుంది కదా. తన అన్నయ్యతో కలిసి వస్తాడు. ఈ పెళ్లి ముహూర్తానికి పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తానని నిన్ననే చెప్పాను కదా అనగానే ఏంటి ముత్యాలు ఏం మాట్లాడుతున్నావు అనగానే నువ్వు కొంచెం సైలెంట్గా ఉండయ్యా అని చెప్పేసి రాజు రాజు అని పిలవగానే వస్తున్నానమ్మా అని చెప్పేసి రాజు ఇక మెట్లు దిగి వస్తూ ఉండగా హాల్లో కూర్చొని ఉన్న అందరినీ కూడా చూసి మెయిన్గా ఇక శ్వేత తన అన్నయ్యని చూసి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా వాళ్ళెవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అదేంటి రాజు అలా అంటున్నావు? శ్వేతకి నీకు పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తానని చెప్పాను కదా అనగానే ఎవరిని అడిగి పెట్టించావమ్మా ముహూర్తాలు? ఎవరిని అడిగి పెట్టించాలనుకుంటున్నావు? ఏంటిదంతా? అమ్మాయి గారు నా భార్య, నేను తాళి కట్టిన భార్య. మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ప్రతి భార్య భర్త లాగానే వస్తాయి, తర్వాత సర్దుకొని పోతాయి. అంతేకాని అమ్మాయి గారు నా భార్య కాకుండా పోతారా? నేను తాళి కట్టిన భర్తని కాకుండా పోతానా అమ్మ అని చెప్పి ప్రతి విషయం కూడా పోసగొచ్చినట్టు రాజు ముత్యాలకి చెప్తూనే ఉంటాడు. వెంటనే శ్వేత ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నిజంగా నువ్వు తాళి కట్టిన భార్య రూపే అయితే రూప ఇక్కడ ఉండాలి కానీ తన పుట్టింట్లో ఎందుకు ఉంది అనగానే అదంతా నీకు అనవసరం రూప. మా పెద్దయ్య ఏ నిర్ణయం తీసుకుని నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఆయన ఎప్పుడు ఏ తప్పు చెయ్యరు అని ఈ విధంగా అంటూ ఉంటే మరి ఆ రోజు రూపకి నీకు పెళ్ళైన విషయం గుర్తుకు రాలేదా? నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు, ఎంగేజ్మెంట్కి రింగు కూడా తొడిగావు, పీటల వరకు వచ్చావు. తర్వాత రూప గర్భవతి అని కడుపులో బిడ్డ ఉందని తెలిసిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అప్పటికే ప్రపంచానికి మనిద్దరికి పెళ్లి జరగబోతుందని తెలిసింది కదా. మరి అందరు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకోరా? ఒక సాటి ఆడపిల్లగా నా స్థానంలో ఉండి ఆలోచించు. ఇదే నీ అక్కకో నీ చెల్లికో జరిగితే ఊరుకుంటావా అనగానే ఇదంతా జరిగింది నేను కావాలని చేసింది కాదు శ్వేత. అయినా కూడా అమ్మాయి గారు నా గురించి ఆలోచిస్తారు, కానీ శ్వేత మాత్రం నీ ముందే నన్ను బెదిరిస్తుంది అని అంటూ ఉంటే అమ్మ శ్వేత నువ్వు కొంచెం ఆగమ్మా అనగానే ఇంత చెప్పినా అర్థం కావట్లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే పంతులు గారు మీరు మంత్రాలు అలాగే దానికి రాత్రిక బాంబు పేలి ఉంటే అందరూ రూప శవం ముందు డ్యాన్స్ వేసేవాళ్ళమ్మ అని చెప్పి అనగానే అవును, కానీ దానికి కొంచెం టైం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడే రౌడీలు రాఘవ తప్పించుకోబోయాడని ఫోన్ చేసిన మాటలను విన్న రూప షాక్ అయిపోతుంది. వెంటనే రాజుకి ఫోన్ చేసి విరూపాక్షికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది.
విరూపాక్షి, రాజు, రూప ముగ్గురు కలిసి రాఘవ దగ్గర ఉన్న రౌడీలందరినీ కూడా చితక్కొట్టి రాఘవని తీసుకొని వెళ్ళిపోయారని రౌడీలు మళ్ళీ ఫోన్ చేసి విజయాంబికకు చెప్పడం విజయాంబిక షాక్ అయిపోతుంది. వెంటనే మీరు ఇంటికి రావాలి పెద్దయ్య అని చెప్పేసి ప్రతాప్‌ని ఇంటికి తీసుకెళ్ళి జరిగిన నిజమంతా చెప్తే గనుక మరి మన్ మన్ ఇక జరిగిందంతా చెప్తే రూప అలాగే రాజు, విరూపాక్షి ముగ్గురు కూడా చెప్పిందంతా విని విరూపాక్షిని భారీగా అంగీకరిస్తాడు. లేదా విజయాంబిక అలాగే దీపక్ మధ్యలో ఏదైనా కుట్ర చేసి రాఘవను మళ్ళీ తప్పిస్తే గనక మళ్ళీ ఈ కథ మొదటికొచ్చిందని చెప్పుకోవాలి.